వెల్కమ్ టు జీఆర్ స్టడీ సర్కిల్. ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలనుకుంటున్న వారికి ఇది చాలా ఉపయోగపడే సిరీస్. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో బేసిక్ కానీ చాలా ముఖ్యమైన టాపిక్ అయిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి సులభంగా తెలుగులో తెలుసుకోబోతున్నాం. చిన్న చిన్న ఉదాహరణలతో ప్రతి భాగాన్ని బాగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరంతా చివరి వరకు చూసి ప్రాక్టీస్ చేస్తే స్పోకెన్ ఇంగ్లీష్ అయినా కాంపిటిటివ్ ఇంగ్లీష్ అయినా ఇంగ్లీష్ మీద మీకు బలమైన పట్టు వస్తుంది. ఇంగ్లీష్ వాక్యంలో ప్రతి పదం ఒక ప్రత్యేకమైన పని చేస్తుంది. అలాంటి పదాల్ని మనం 8 రకాలుగా వర్గీకరిస్తాము. వాటినే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాము. మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 ఉంటాయి. నౌన్ నామవాచకము, ప్రనౌన్ సర్వనామము, వెర్బ్ క్రియా, అడ్జెక్టివ్ విశేషణము, యాడ్వర్బ్ క్రియా విశేషణము, ప్రిపోజిషన్ అవ్యయము, కంజంక్షన్ సంధిసూత్రము, ఇంటర్జెక్షన్ ఆశ్చర్యబోధక పదము. ఈ 8 పదప్రభేదాలు కలిపి ఒక సెంటెన్స్లోని ప్రతి పదాన్ని నిర్వచించగలవు. ఒక్కొక్కటి స్పష్టంగా అర్థం చేసుకుంటే మీరు స్పోకెన్ ఇంగ్లీష్, కాంపిటిటివ్ ఇంగ్లీష్ రెండింటిలోనూ మంచి పట్టు సంపాదించగలరు. ఇప్పుడు మనం నౌన్ నామవాచకము గురించి తెలుగులో వివరంగా ఉదాహరణలతో తెలుసుకుందాం. డెఫినిషన్ పేరు, నేమ్ ఆఫ్ అ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఐడియా. ఎగ్జాంపుల్స్: రామ్ పేరు, హైదరాబాద్ ప్రదేశం, బుక్ పెన్ వస్తువులు, ఆనెస్టీ భావన. ఒక సెంటెన్స్లో నౌన్స్ ఏమిటి, వాటిని ఎలా గుర్తించాలి అన్న దానిపై కొన్ని ఉదాహరణలతో స్పష్టమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. స్పోకెన్ ఇంగ్లీష్ ప్లస్ కాంపిటిటివ్ ఇంగ్లీష్కి ఉపయోగపడేలా. ఎగ్జాంపుల్ 1 సెంటెన్స్: ద టీచర్ ఈజ్ ఇన్ ద క్లాస్. నౌన్స్ టీచర్, క్లాస్. టీచర్ అంటే వ్యక్తి అంటే పర్సన్, క్లాస్ అంటే స్థలం అంటే ప్లేస్. ఎగ్జాంపుల్ 2 సెంటెన్స్: రవి ఈజ్ రీడింగ్ అ బుక్. నౌన్స్ రవి, బుక్. రవి ప్రాపర్ నౌన్ అంటే వ్యక్తి పేరు, బుక్ అంటే వస్తువు. ఎగ్జాంపుల్ 3 సెంటెన్స్: ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. నౌన్స్ చిల్డ్రన్, పార్క్. చిల్డ్రన్ పర్సన్స్ బాలలు, పార్క్ ప్లేస్ స్థలం. ఎగ్జాంపుల్ 4 సెంటెన్స్: Sita is a good girl. Nouns Sita, girl. Sita is a proper noun. Girl is a common noun. Example 5 sentence: I have a dog and a cat. Nouns dog, cat. రెండు వస్తువులు లేదా జంతువులు. Common nouns. Example 6 Hyderabad is a big city. Nouns Hyderabad, city. Hyderabad is a proper noun and city is a common noun. Example 7 sentence: Love is a beautiful feeling. Nouns love, feeling. Love abstract noun అంటే భావన. Feeling abstract noun. ప్రొనౌన్ సర్వనామము. ఇప్పుడు మనం ప్రొనౌన్ సర్వనామము గురించి తెలుగులో వివరంగా ఉదాహరణలతో తెలుసుకుందాం. సర్వనామము అనేది ఒక పదం. ఇది నామవాచక పదానికి బదులుగా వాడబడుతుంది. అంటే ఒకే పేరు నౌన్ని పదే పదే వాడకుండా దానికి బదులుగా వాడే పదం, అదే ప్రొనౌన్. ఉదాహరణ: రమ్య ఒక మంచి విద్యార్థిని. రమ్య బాగా చదువుతుంది. రమ్య ఒక మంచి విద్యార్థిని. ఆమె బాగా చదువుతుంది. ఆమె అంటే షీ = ప్రొనౌన్. ఎగ్జాంపుల్స్: ఐ, యూ, he, she, it, they, we. Ravi is a student. He is smart. రవి రిపీటెడ్ కాకుండా he అనే ప్రొనౌన్ వాడాం. సరళంగా చెప్పాలంటే రవి ఈజ్ మై ఫ్రెండ్, రవి ఈజ్ ఏ గుడ్ బాయ్ అనే వాక్యంలో రెండుసార్లు రవి అనే నౌన్ని వాడకుండా మరొకసారి he అనే ప్రొనౌన్ వాడితే సెంటెన్స్ ఇలా ఉంటుంది: రవి ఈజ్ మై ఫ్రెండ్, he ఈజ్ ఏ గుడ్ బాయ్. నౌన్ ప్లస్ ప్రొనౌన్ కలిపి
స్టోరీ టైప్ సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీకు అందిస్తున్నాను. ఇవి ఇంగ్లీష్ గ్రామర్ కాన్సెప్ట్ ప్లస్ తెలుగు ఎక్స్ప్లెనేషన్కి బాగా పనికొస్తాయి. ఎగ్జాంపుల్ 1. రవి ఈజ్ అ స్టూడెంట్. హీ ఈజ్ స్మార్ట్. రవి ఒక విద్యార్థి. అతను తెలివైనవాడు. ఇక్కడ రవి అనేది నౌన్, హీ అనేది ప్రొనౌన్. ఇది రవికి బదులుగా మనం వాడాము. ఎగ్జాంపుల్ 2. సీత ఈజ్ మై సిస్టర్. షీ ఈజ్ వెరీ కైండ్. సీత నా చెల్లెలు. ఆమె చాలా దయగలవారు. సీత నౌన్, షీ ప్రొనౌన్. ఎగ్జాంపుల్ 3. ద డాగ్ ఈజ్ బార్కింగ్. ఇట్ ఈజ్ హంగ్రీ. కుక్క అరుస్తోంది. అది ఆకలితో ఉంది. ద డాగ్ నౌన్, ఇట్ ప్రొనౌన్. ఎగ్జాంపుల్ 4. రాజు అండ్ ఐ ఆర్ ఫ్రెండ్స్. వి ప్లే టుగెదర్. రాజు మరియు నేను స్నేహితులం. మేము కలిసి ఆడతాము. రాజు అండ్ ఐ నౌన్స్, వి ప్రొనౌన్. ఎగ్జాంపుల్ 5. చిల్డ్రన్ ఆర్ ఇన్ ద పార్క్. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. పిల్లలు పార్క్లో ఉన్నారు. వారు క్రికెట్ ఆడుతున్నారు. చిల్డ్రన్ నౌన్, దే ప్రొనౌన్. ఎగ్జాంపుల్ 6. దిస్ ఈజ్ మై పెన్. ఇట్ రైట్స్ వెల్. ఇది నా పెన్. ఇది బాగా రాస్తుంది. పెన్ నౌన్, ఇట్ ప్రొనౌన్. ఇప్పుడు మనం వర్బ్ క్రియ గురించి తెలుగులో వివరంగా ఉదాహరణలతో తెలుసుకొందాం. డెఫినిషన్: యాక్షన్ లేదా స్టేట్ అంటే చర్య లేదా స్థితిని చూపే పదం. ఎగ్జాంపుల్స్: రన్, గో, ఈట్, ఈజ్, వాజ్. షీ సింగ్స్ వెల్. సింగ్స్ అనే క్రియ వాక్యంలో యాక్షన్ చూపిస్తుంది. ఎగ్జాంపుల్ 1. సెంటెన్స్: హీ రన్స్ ఫాస్ట్. రన్స్ అనే వర్బ్ యాక్షన్ అంటే పనిని చూపిస్తుంది. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. హీ అనే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగ్యులర్ కాబట్టి రన్కి ఎస్ కలిపి రన్స్ అని మార్చాం. ఈ వాక్యంలో యాక్షన్ వర్బ్ రన్. తెలుగు మీనింగ్: అతను వేగంగా పరుగెడతాడు. ఎగ్జాంపుల్ 2. సెంటెన్స్: దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఆర్ అనే హెల్పింగ్ వర్బ్, ప్లేయింగ్ అనే మెయిన్ వర్బ్. ఇది ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ ఫార్మ్. ఇది జరుగుతున్న పని అంటే ఆన్గోయింగ్ యాక్షన్ను చూపిస్తుంది. సబ్జెక్ట్ దే కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఆర్ వాడాం. వర్బ్ ఫార్మ్ ఆర్ ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ అంటే ప్లేయింగ్. తెలుగు మీనింగ్: వారు క్రికెట్ ఆడుతున్నారు. యాడ్జెక్టివ్ విశేషణము. ఇప్పుడు మనం యాడ్జెక్టివ్ విశేషణము గురించి తెలుగులో వివరంగా ఉదాహరణలతో తెలుసుకుందాం. యాడ్జెక్టివ్ అంటే విశేషణం. విశేషణము అనేది ఒక నామవాచకం, నౌన్ లేదా సర్వనామం, ప్రొనౌన్ గురించి మరింత సమాచారం అందిస్తుంది. అంటే ఎవరు, ఎలా ఉన్నారు, ఎలాంటివారు, ఎంత అనే ప్రశ్నలకు సమాధానమిస్తుంది. డెఫినిషన్: an adjective describes or modifies a noun or pronoun. ఉదాహరణలు: he is a kind man. అతను ఓ దయాగుణమున్న మనిషి. కైండ్ అనే యాడ్జెక్టివ్ మ్యాన్ అనే నౌన్ ఎలా ఉన్నాడో తెలియజేస్తుంది. 1. యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ గుణవిశేషణము. టెల్స్ us వాట్ కైండ్ ఆర్ వాట్ టైప్. షీ ఈజ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్. ఆమె ఒక తెలివైన విద్యార్థిని. ఇట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ పెయింటింగ్. అది ఒక అందమైన చిత్రకళం. 2. యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ పరిమాణ విశేషణము. టెల్స్ us హౌ మచ్ కెనాట్ కౌంట్. దేర్ ఇస్ సమ్ వాటర్ ఇన్ ద బాటిల్. బాటిల్లో కొంత నీరు ఉంది. హీ హ్యాజ్ లిటిల్ పేషెన్స్. అతనికి కొంచెం సహనం ఉంది. 3. యాడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ సంఖ్యా విశేషణము. టెల్స్ us హౌ మెనీ, ఇన్ వాట్ ఆర్డర్. షీ హ్యాజ్ 2 బ్రదర్స్. ఆమెకు 2 అన్నలు ఉన్నారు. హీ కేమ్ ఫస్ట్ ఇన్ ద రేస్. అతను రేసులో మొదటిగా వచ్చాడు. అడ్వర్బ్ అంటే క్రియావిశేషణం. ఇప్పుడు మనం అడ్వర్బ్ అంటే క్రియావిశేషణం గురించి తెలుగులో వివరంగా ఉదాహరణలతో తెలుసుకుందాం.
అడ్వర్బ్ అంటే క్రియా విశేషణమంటే ఇది క్రియా అంటే వర్బ్ లేదా విశేషణం అంటే అడ్జెక్టివ్ లేదా ఇంకొక క్రియా విశేషణం అంటే అనదర్ అడ్వర్బ్ గురించి వివరంగా చెప్పే పదం. ఎగ్జాంపుల్ 1 సెంటెన్స్ హీ రన్స్ ఫాస్ట్. అతను వేగంగా పరుగెడుతాడు. ఫాస్ట్ అనే అడ్వర్బ్ రన్ అనే వర్బ్ ఎలా జరుగుతోంది అనే ప్రశ్నకి సమాధానం. ఎగ్జాంపుల్ 2 సెంటెన్స్ షీ స్పీక్స్ సాఫ్ట్లీ. ఆమె మృదువుగా మాట్లాడుతుంది. సాఫ్ట్లీ డిస్క్రైబ్స్ ద వర్బ్ స్పీక్స్. ఎలా మాట్లాడుతుంది? ఎగ్జాంపుల్ 3 దే అరైవ్డ్ లేట్. వారు తరువాత వచ్చారు. లేట్ అనే అడ్వర్బ్ వర్బ్ అరైవ్డ్ ఎప్పుడు అనే ప్రశ్నకి సమాధానం. ఎగ్జాంపుల్ 4 హీ ఈజ్ వెరీ టాల్. అతను చాలా పొడవైనవాడు. వెరీ అనే అడ్వర్బ్ టాల్ అనే అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది. ప్రిపోజిషన్ అవ్యయము లేదా సంబంధబోధక పదం. ఇప్పుడు మనం ప్రిపోజిషన్ అవ్యయము లేదా సంబంధబోధక పదం గురించి తెలుగులో వివరంగా ఉదాహరణలతో తెలుసుకుందాం. ప్రిపోజిషన్ ఉపసర్గం అనేది ఒక నామవాచకం, నౌన్ లేదా సర్వనామం ప్రనౌన్కు ముందుగా వచ్చి అది వాక్యంలో మరొక పదంతో ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. ఇవి సాధారణంగా స్థానం, కాలం, దిశ, కారణం, విధానం వంటి విషయాల గురించి చెబుతాయి. ఎగ్జాంపుల్ 1 ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్. సెంటెన్స్ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. తెలుగు పుస్తకం టేబుల్ మీద ఉంది. ఆన్ ఇది ఒక ప్రిపోజిషన్. ఇది బుక్ నౌన్ మరియు టేబుల్ నౌన్ మధ్య స్థాన సంబంధం చూపిస్తుంది. బుక్ ఏ చోటుందో టేబుల్ మీద అని తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్ 2 ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్. సెంటెన్స్ ఐ విల్ మీట్ యూ అట్ 5 PM. తెలుగు నేను నిన్ను సాయంత్రం 5 గంటలకు కలుస్తాను. అట్ ఇది ఒక ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్. ఇది మీట్ అనే క్రియకు సమయం 5 PMతో సంబంధం కల్పిస్తుంది. ఏ సమయంలో కలుస్తామో 5 PM అని చెబుతుంది. కంజంక్షన్ సంబంధబంధక పదం. ఇప్పుడు మనం కంజంక్షన్ సంబంధబంధక పదం గురించి తెలుగులో వివరంగా ఉదాహరణలతో తెలుసుకుందాం. కంజంక్షన్ అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలు వర్డ్స్, పదబంధాలు ఫ్రేజెస్ లేదా వాక్యాలను కలిపే పదం. 1 అండ్ జాయిన్స్ సిమిలర్ ఐడియాస్. ఇరువైపులా ఒకేలా ఉంటే. సెంటెన్స్ ఐ లైక్ టీ అండ్ కాఫీ. మీనింగ్ నాకు టీ మరియు కాఫీ ఇష్టం. అండ్ అనేది ఒక సంబంధబంధక పదం. 2 బట్ షోస్ కాంట్రాస్ట్ విరుద్ధభావం. సెంటెన్స్ హీ ఈజ్ పువర్ బట్ ఆనెస్ట్. మీనింగ్ అతను పేదవాడు కాని నిజాయితీగా ఉన్నాడు. బట్ అనేది సంబంధబంధక పదం. 3 బికాస్ షోస్ రీజన్ కారణం. సెంటెన్స్ ఐ స్టేడ్ హోమ్ బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్. మీనింగ్ వర్షం పడుతుండగా నేను ఇంట్లోనే ఉన్నాను. బికాస్ అనేది ఒక సంబంధబంధక పదం. 4 ఆర్ గివ్స్ ఎ చాయిస్ ఎంపిక. సెంటెన్స్ డూ యూ వాంట్ టీ ఆర్ కాఫీ. మీనింగ్ నీవు టీ లేదా కాఫీ కావాలా. ఆర్ అనేది ఒక సంబంధబంధక పదం. 5 సో షోస్ రిజల్ట్ పరిణామం. సెంటెన్స్ ఇట్ వాజ్ లేట్ సో వీ లెఫ్ట్. మీనింగ్ ఆలస్యంగా ఉంది కాబట్టి మేము వెళ్ళిపోయాము. సో అనేది ఒక సంబంధబంధక పదం. 6 ఆల్దో కాంట్రాస్ట్ ఐడియా అయినప్పటికీ. సెంటెన్స్ ఆల్దో హీ ఈజ్ రిచ్ హీ ఈజ్ హంబుల్. మీనింగ్ అతను ధనికుడు అయినప్పటికీ వినయంగా ఉంటాడు. ఆల్దో అనేది ఒక సంబంధబంధక పదం. 7 ఇఫ్ కండిషన్ షరతు. సెంటెన్స్ ఇఫ్ ఇట్ రెయిన్స్ వీ వోంట్ గో అవుట్. మీనింగ్ వర్షం పడితే మేము బయటకు వెళ్ళం. ఇఫ్ అనేది ఒక సంబంధబంధక పదం. 8 వైల్ 2 యాక్షన్స్ ఎట్ ద సేమ్ టైం ఒకేసారి జరిగే. సెంటెన్స్ షీ వాజ్ కుకింగ్ వైల్ ఐ వాజ్ రీడింగ్. మీనింగ్ నేను చదువుతుంటే ఆమె వంట చేస్తున్నది. వైల్ అనేది ఒక సంబంధబంధక పదం. ఇంటర్జెక్షన్ ఆశ్చర్యబోధక పదము. ఇప్పుడు మనం ఇంటర్జెక్షన్ అనేది ఆశ్చర్యబోధక పదము గురించి తెలుగులో వివరంగా ఉదాహరణలతో తెలుసుకుందాం. ఇంటర్జెక్షన్ అనేది ఆనందం, బాధ, ఆశ్చర్యం, కోపం, అభివాదం
వంటి ఒక ఆకస్మిక భావాన్ని వ్యక్తపరిచే పదం లేదా పదబంధం. ఇంటర్జెక్షన్ పదాలు సాధారణంగా వాక్యాల ఆరంభంలో ఉంటాయి. తరచుగా ఈ ఆస్టరిస్క్ సింబల్తో ముగుస్తాయి. వావ్! అది ఎంత అందమైన చిత్రమో! వావ్! దట్స్ ఎ బ్యూటిఫుల్ పెయింటింగ్! వావ్! అనేది ఆసక్తి, ఆశ్చర్యం వ్యక్తం చేయడానికి వాడుతారు. ఔచ్! నన్ను గాయపరిచింది. ఔచ్! దట్ రియల్లీ హర్ట్! ఔచ్ అనేది నొప్పిని వ్యక్తపరిచే పదం. హుర్రే! మేం మ్యాచ్ గెలిచాము. హుర్రే! వి వన్ ద మ్యాచ్! హుర్రే అనేది ఆనందం వ్యక్తపరచడానికి వాడతారు. ఓహ్! అతను ఉద్యోగం కోల్పోయాడు. అలాస్! హీ లాస్ట్ హిస్ జాబ్! అలాస్! అనేది బాధను తెలపడానికి వాడతారు. హేయ్! నీవక్కడ ఏమి చేస్తున్నావు? హేయ్! వాట్ ఆర్ యు డూయింగ్ దేర్? హేయ్ అనేది దృష్టి ఆకర్షించడానికి లేదా పిలవడానికి వాడతారు. అయ్యో! నేను తాళాలు మరచిపోయాను. ఓ నో! ఐ ఫోగట్ మై కీస్! ఓ నో! అనేది అపశ్రద్ధ, షాక్ వ్యక్తం చేయడానికి వాడతారు. మిత్రులారా, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించిన వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మన జీఆర్ స్టడీ సర్కిల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ సమయానికి ధన్యవాదాలు. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. Dear friends, we hope this video on parts of speech was helpful to you. Please share your thoughts in the comments below. To learn more useful topics like this, don't forget to subscribe to our channel, GR Study Circle. Thank you so much for your valuable time. Let's meet again in the next video.